आदाब नाजरीन, मैं हिमायतुल्लाह एचएम न्यूज़ ज़हीराबाद में आपका इस्तकबाल है। ज़हीराबाद में दिन दहाड़े चोरी करने वाला मुलजिम गिरफ्तार, सोना चांदी और मोटरसाइकिल बरामद। 7 जून दोपहर तकरीबन 11 बजे ज़हीराबाद टाउन पुलिस स्टेशन के एसएचओ एन लावा कुमार ने अपने अमले के हमरा बागारेड्डी मुजस्समे के करीब व्हीकल चेकिंग के दौरान एक मुश्तबा शख्स को पुलिस को देखकर फरार होने की कोशिश करते हुए देखा। शुबा होने पर पुलिस ने फौरी कार्रवाई करते हुए उसे गिरफ्तार कर लिया। गिरफ्तार शख्स ने अपनी शनाख्त अमरेश वल्द फकीरप्पा, उम्र 22 साल, पेशा मजदूरी, साकिन करकपल्ली, चिंचोली तालुका, जिला गुलबर्गा के तौर पर जाहिर की। तफ्तीश के दौरान मुलजिम ने इंकशाफ किया कि वो ज़हीराबाद टाउन के मुख्तलिफ कॉलोनियों में तालाबंद घरों को निशाना बनाते हुए दिन के वक्त ताला तोड़कर चोरी की वारदातें अंजाम देता था। पुलिस ने मुलजिम के कब्जे से एक मोटरसाइकिल, तकरीबन 3 तोले 2 मासे सोना, 15 तोला चांदी के जेवरात और चोरी के लिए इस्तेमाल होने वाले औजार बरामद कर लिए, जिनकी मजमूई मालियत तकरीबन 2,35,000 रुपये बताई गई। मुलजिम को शराब, सिगरेट और गुटखा नोशी की लत होने का भी इंकशाफ हुआ है और वो इन्हीं आदत को पूरा करने के लिए चोरी की वारदातें करता था। पुलिस ने इसके खिलाफ मुकदमा दर्ज करके कानूनी कार्रवाई के बाद इसे जुडिशल रिमांड पर भेज दिया है। इस कामयाब कार्रवाई पर डीएसपी सईदा नायक और सीआई शिवलिंगम ने एसआई लवा कुमार, आईडी पार्टी अमला, हेड कांस्टेबल नरसिम्लू और कांस्टेबल पृथ्वी व హరినేద్ర को ముబారక్బాద్ दी। అమ్రేష్ అతను మేస్త్రి పని చేసేవాడు. గత 2-3 నెలలు జైరాబాద్ టౌన్లో ఉండి మేస్త్రి పని చేసేవాడు. ఆ డబ్బులు సరిపోక ప్లాన్ చేసుకుని పట్టపగలు ఇల్లు ఎవరైనా తాళం వేస్తే దొంగతనం చేయాలనుకునే ఉద్దేశంతో మొన్న తేదీ సో ఒక 3 డేస్ బ్యాక్ ఒక అయూబ్ అనే అతను వాళ్ళ బంధువుల ఇంటికాడ పోవడం జరిగింది హైదరాబాదు. ఆ ఇంటికి తాళం వేస్తే వీడిపోయి గోడ దూకి ఆ ఇంట్లో తన దగ్గర ఉన్న మేస్త్రి పనికి సంబంధించిన సుత్తే, ఇంకా పనిముట్లు, స్క్రూ డ్రైవర్స్ అనే పనిముట్లుతోని ఆ లాక్డౌన్ బ్రేక్ చేసేసి లోపల పోయి అల్మరా దగ్గర ఉండి బ్రేక్ చేసి అక్కడ ఉన్న ఒక 3 తులాల గోల్డ్, కొంత క్యాష్, 25 తులాస్ సిల్వర్స్ దొంగతనం చేయడం జరిగింది. తీసుకొని పోయేటప్పుడు ఒక పక్క ఇంటి ఆమె లేడీ సౌండ్ వస్తుంది ఎందుకని అరిస్తే మళ్ళీ గోడ దిగిపోవడం జరిగింది. తర్వాత ఎస్ఐ లవ్ కుమారు తన ఐటీ కోర్స్ సంబంధించిన సిబ్బందితోని సీసీ కెమెరాస్ చూసి ఒక క్లూ రావడంతో ఆ క్లూతోని 24 అవర్స్లో నేరస్తుని పట్టుకోవడం జరిగింది. ఆ దొంగతనం చేసిన ఎమ్మో మొత్తం చూపించడం జరిగింది. అతని దగ్గర పోయి నిన్న వాళ్ళ ఇంట్లో ఈ ప్రాపర్టీ, దొంగతనించిన ప్రాపర్టీ తన ఇంట్లో పెట్టేసి చించోలి గరకపల్లి విలేజ్, చించోలి తాలూకాలో వాళ్ళ ఇల్లు కలదు. తర్వాత ఆ క్యాష్ని మాత్రం అతను యూజ్ చేసుకోవడం జరిగింది. ఇది హ్యాబిచువల్గా అలవాటు చేసుకుని ఫస్ట్ టైం దొంగతనం చేయడం జరిగింది. అతను ఇంట్రాగేషన్లో మాత్రం ఫస్ట్ టైం చేయడం జరిగింది. తర్వాత అతను అంతకుముందు ఒక బైక్ కూడా థెఫ్ట్ చేయడం జరిగింది. సూర్యాపేటలో ఆ బండి, సూర్యాపేట డిస్టిక్ అదే టౌన్లో ఒక బైక్ చేయడం జరిగింది. ఆ బైక్ కూడా వాళ్ళు కూడా ఇంటిమేషన్ చేయడం జరిగింది. తర్వాత ఈ గోల్డ్ కూడా ఇంటాక్ట్ అక్కడ వాళ్ళ ఇంట్లో ఉండటం జరిగింది. ఆ గోల్డ్ తీసుకొని ఎస్ఐ గారు ఇప్పుడు తీసుకొచ్చి తన కన్ఫెషన్ పంచనామాలో రాసుకొని ఈరోజు అతనికి రిమాండ్ చేయడం జరుగుతుంది. ఇతను మాత్రం మళ్ళీ సీట్ కూడా ఓపెన్ చేసి, ఎందుకంటే ఇది హ్యాబిచువల్గా యాక్టివిటీస్ అయింది, 2 కేసులు అయినాయి కాబట్టి ఇతని మీద సీట్ కూడా ఓపెన్ చేయబడుతుంది. ఏరియాలో పెట్రోలింగ్స్లో కొంత పాయింట్ బుక్స్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎలాంటి దొంగతనం జరగకుండా ఇంకా మంచి సీసీ కెమెరాలు పెట్టాలని ఎక్సర్సైజ్ చేస్తున్నాము. అది మా ఎస్పీ గారి ఉత్తర్వు ప్రకారంగా నైట్ పెట్రోలింగ్ కానీ, డే పెట్రోలింగ్స్ కానీ, బ్యాంక్ దగ్గర కానీ అందరికీ డ్యూటీస్ అలాట్ చేసి పెట్రోలింగ్ చేయబడుతుంది. మ్యాక్సిమంగా చేస్తున్నాము, ఇంకా చేయాల్సింది. ఇంకా కొన్ని కేసులు ఉన్నాయి, అవి కూడా త్వరలో అది కూడా డిటెక్ట్ చేస్తామని మీకు కోరుచున్నాను.